కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో ఒక ఆందోళన నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. విద్యార్థులు వివిధ సమస్యల మీద గలమెత్తుతూనే ఉన్నారు. రిజిస్ట్రార్ రాజీనామాకు డిమాండ్ చేసుకుంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆందోళనలు పతాక స్థాయికి వెళ్ళాయి. ఎప్పుడైతే బీఈడీ విద్యార్థి మణికంఠ చనిపోయారో విద్యార్థి సంఘాలు ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలిపించాయి. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు రాజీనామా కోరుతూ. విద్యార్థులు ఎక్కడికక్కడ నిరసనలకు కొనుక్కుంటే పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఈ క్రమంలో మమ్మల్ని జుట్టుబట్టి లాగేశారు, అనుచితంగా ప్రవర్తించారు అని కొందరు అమ్మాయిలు మీడియాతో మాట్లాడుతూ అక్కడ కొందరు విద్యార్థినులు ఆరోపణలు చేయడం, కూడా కామెంట్స్ చేయడం మా ఆందోళనను మరింత ఎక్కువ పెంచింది. ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళనల మీద మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఆ నిరసనలకు మరింత మంట పెరిగింది. నిరసనలు నారా లోకేష్ గారు ఏమన్నారు? విద్యార్థులు కావాలనే వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయం కోసం ఇలా చేస్తూ ఉన్నారు. మీవి జెన్యున్గా సమస్యలు ఉంటే మీతో మాట్లాడడానికి, మీ సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అక్కడ ఏమీ లేకున్నా కూడా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆందోళనలు చేస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇటువంటివి మానకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ ఎంపికలో రాజకీయాలు ఏమీ లేవు. ఇక్కడ మణికంఠ అనే విద్యార్థి అంబులెన్స్లో ఉన్నా కూడా కాపాడలేకపోయాం, చనిపోయారు. ఆయన ఫిట్స్ వచ్చి చనిపోయారు. కానీ దాని వెనక వేరే కారణాలు ఉన్నాయని చెప్పి విద్యార్థులు అంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు స్వార్థం, రాజకీయం కోసం ఇవన్నీ చేయకండి అని చెప్పి నారా లోకేష్ గారు, మంత్రి గారు మాట్లాడిన మాటలు విద్యార్థులకు మరింత మంట పుట్టించాయి. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ అనేది వరుసగా కొన్ని నెలల నుంచి కూడా, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ప్రొటెస్ట్, ఏదో ఒక ఆందోళన అక్కడ విద్యార్థులను రోడ్ల మీదకైతే తీసుకొని వస్తూ ఉంది.